కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. హైపోథెటికల్ క్వశ్చన్స్ అని అడగవచ్చు. సో అన్ని స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. మీ మైండ్ లో ఏదో వచ్చిందంటే అది దాన్ని అనుకోవచ్చు. అంటే ఆయుధాలంటే ఏముండాలి ఏమన్నా మాకు అన్నయ్యగా మాకు బుల్డోజర్లు లేకపోతే మాకు అయ్యో ఆయుధాలని చైర్మన్ అది ఉంటుంది. ఎక్కడికక్కడ నిర్ణయాలు మా లెవెల్లో తీసుకుపోయి ఖచ్చితంగా మేమే తీసుకోవాలి. సో అంతేగాని దాన్ని చేసేది ఎవరు వాళ్ళ మీద చేయాల్సిన పాస్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరున్నా దాన్ని కూడా సేమ్ ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యే ఉన్నా, లోకల్ వాళ్ళు ఎవరున్నా, ఎమ్మెల్సీ ఉన్నా, లేదా కార్పొరేటర్ ఉన్నా, లేకపోతే అసలు ఎవరో రియల్ ఎస్టేట్ ఉన్నా, ఇట్లా సేమ్ థింగ్. సో అక్కడ ముందు అందుకోసం ఏంటి, వీఆర్ ట్రైన్ టు సీ దట్ ఫస్ట్ బాగా ఆక్రమితమైనటువంటి ప్రాంతాల మీద దృష్టి పెట్టి చేస్తున్నాం. చేసి ఫర్దర్గా కన్స్ట్రక్షన్స్ రాకుండా చేయడానికి ఫస్ట్ ఆ ప్రయారిటీ చేస్తాం. అక్కడ జస్ట్ బికాజ్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి, లేక అక్కడ కార్పొరేటర్ ఉన్నాడు కాబట్టి దానికి చట్టం మారదాం. సేమ్ ఇదే అప్లై అవుతుంది, అదే చేస్తాం. ఎగ్జిస్టింగ్ టీమ్స్ అంటే మా దగ్గర ఈచ్ అంటే టీమ్స్ అంటే ఏం లేదు ప్రస్తుతానికి. ఒక 10 మంది ఆఫీసర్స్ పనిచేస్తున్నారు. పనిచేసి వాళ్ళు చేస్తుంటారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ మళ్ళీ వేరు ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ మా దగ్గర చాలా 6 టీమ్స్ ఉన్నాయి. ఈ అసెట్ ప్రొటెక్షన్ దాని మీద చాలా మంది ఆఫీసర్స్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త సెటప్ లో మేము దాదాపు 72 టీమ్స్ నడుపుతున్నాం. అంటే చిన్న చిన్న ఏరియాస్ గా డివైడ్ చేస్తూ సర్కిల్స్ కింద, లేకపోతే ఎందుకంటే 2050 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి కదా. సో దాంట్లో కూడా ఏమడుకున్నాం అంటే అసెట్ ప్రొటెక్షన్ ఏమో ఈ టౌన్ ప్లానింగ్ తోటి వాళ్ళతోటి కోటర్నెస్ ఉంటుంది. అంటే సర్కిల్ ఉందనుకోండి, టౌన్ ప్లానింగ్ వాళ్ళకి అతనితో కోటర్నెస్ ఉంటుంది. ఒక మున్సిపాలిటీ నిజాంపేట ఉంది, లేదా ఒకటి ఏది మన నార్సింగ్ ఉంది, వాళ్ళతో కోటర్నెస్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి అంటే దాంట్లో ఉంది. అదే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనుకోండి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్తో కోటర్నెస్ ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ దానికి ఇది చేసేది. ఇదేమో టౌన్ ప్లానింగ్ దాంతో కోటర్నెస్ ఉండే ప్లాన్ చేస్తున్నాము. అసెట్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏమో ట్రాఫిక్ వాళ్ళతోటి కోటర్నెస్ ఉంది. అంటే లైసెన్స్ బెటర్గా ఉంటుందని చెప్పేసి అంటారు. చిన్న ప్రెజెంటేషన్ ఒకసారి చేస్తూ ఒకటి చెరువులు 20 చెరువులు చూసాను నేను లిస్టు. అటు ఒకసారి అది పెట్టండి. అది ఉన్నాయి కదా అక్కడ చూస్తున్నాను. ఆ టైంలో అక్కడ అది అక్కడ ఏంటంటే డిమాలిష్ డేంజర్. మమ్మల్ని మీకు ఇమ్మీడియట్గా పాల్గొమన్నారు. వాళ్ళు మీకు